ఒక మనిషి ప్రాణాలను తీసేయడం అంత ఈజీనా? హత్య చేసిన తర్వాత చట్టం కళ్ళు గప్పి గుట్టు చప్పుడు కాకుండా ఎస్కేప్ కావచ్చు అని అనుకుంటున్నారా? ఆ కామ పిశాచాల కళ్ళు గప్పడం పోలీసులకు సాధ్యం కాదనుకున్నారా? ఇక ఖానాపూర్ పరిధిలో జరిగిన ఒక షాకింగ్ మర్డర్ మిస్టరీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఒక ఇల్లీగల్ అఫైర్, పాత మర్డర్ కేసు, ఆపై మరో కొత్త కామబంధం, ఇంకేముంది నమ్మక ద్రోహం, గొడవలు, కిలాడీల మాస్టర్ ప్లాన్, చివరికి ఒక మహిళ దారుణ హత్యకు దారితీసింది. ఆ దారుణ మోసగాళ్లు వేసిన స్కెచ్ను పోలీసులు ఎలా బద్దలు కొట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. ఖానాపూర్ గ్రామ శివార్లోని ఆ నిశ్శబ్ద వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారింది. మే 27 ఉదయం శ్రీశైలం అనే రైతు తన వ్యవసాయ భూమికి వెళ్ళినప్పుడు గుండె ఆగిపోయే దృశ్యం కనిపించింది. మొక్కజొన్న చేలో వ్యర్థాల మధ్య ఒక మహిళా శవం సగం కాలిన స్థితిలో పడి ఉంది. ఆ దారుణ దృశ్యం చూసి ఆ రైతు ఒక్కసారిగా వణికిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్కు చేరుకున్నారు. గుర్తుపట్టలేనంతగా కాలిన ఆ శవాన్ని చూసి క్లూస్ టీం రంగంలోకి దిగింది. నిందితులు ఎంత కిలాడీలుగా వ్యవహరించారంటే ఆధారాలు దొరకకుండా శవాన్ని తగులబెట్టారు. కానీ విధి వదిలిపెట్టలేదు కదా. సంఘటనా స్థలంలో దొరికిన కొన్ని మట్టి గాజులు ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి పోలీసులకు మొదటి క్లూగా మారాయి. పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తుండగానే కేసులో ఒక ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఖానాపూర్ గ్రామానికి చెందిన 46 ఏళ్ల మోదుగుదాల పార్వతమ్మ అనే మహిళ గత 2 రోజులుగా కనిపించడం లేదంటూ ఆమె కొడుకు భరత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పొలంలో దొరికిన సగం కాలిన శరీరం, అలాగే లభించిన మట్టి గాజుల ఆధారంగా అది పార్వతమ్మ శవమేనని పోలీసులు కన్ఫర్మ్ చేశారు. కన్నతల్లి దారుణ హత్యకు గురైందని తెలిసి ఆ కొడుకు కన్నీరు మున్నీరుగా విలపించాడు. అసలు పార్వతమ్మకు ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అని పోలీసులు విచారించగా భరత్ ఒక సంచలన నిజం చెప్పాడు. తన తల్లిని చివరిసారిగా సంకీరాములు అనే వ్యక్తి మోటార్ సైకిల్పై తీసుకెళ్లాడని, ఆ తర్వాతే ఆమె మాయమైపోయిందని, అతనిపైనే తమకు బలమైన అనుమానం ఉందని వివరించాడు. చనిపోయినటువంటి మహిళ ఎవరు అని చెప్పేసి విచారణ చేయడానికి కొరకు ఆమె యొక్క మట్టి గాజులు కొన్ని దొరికినటువంటి మట్టి గాజులు తీసుకొని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసినటువంటి క్రమంలో ఈ మహిళ ఎవరని పాలెం ఖానాపూర్ గ్రామాలలో విచారణ చేసేటప్పుడు ఈ ఖానాపూర్ గ్రామానికి చెందినటువంటి ముగుతాళ్ళ పార్వతమ్మ 46 సంవత్సరాలు అనే ఆమె కనపడతలేదు, 2 రోజుల నుంచి కనిపిస్తలేదని చెప్పేసి వాళ్ళ కొడుకు భరత్ చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు మరి కొన్ని వస్తువులు మా పోలీస్ స్టేషన్లో వచ్చి చూడు బాబు, చూస్తే మెట్టెలు తర్వాత ఈ మట్టి గాజులు ఉన్నాయి చూడమని చెప్తే వచ్చి చూసి ఇవి మా అమ్మకు సంబంధించినవి సార్ అని చెప్పేసి ఆ బాబు ఐడెంటిఫై చేసిన తర్వాత మనం అడిగినాం ఎందుకు ఏమైంది అని చెప్పేసి. ఎట్లా చనిపోయి ఉంటుందని అంటే, మొన్న రాత్రి మండే రోజు రాత్రి ఇట్లా మా అమ్మకు ఈ సంకీరాములు అనే అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. రాత్రిపూట ఇట్లా మోటార్ సైకిల్ మీద మా అమ్మని ఎక్కించుకొని పోయాడు. తర్వాత మా అమ్మ తిరిగి రాలేదు, అతని మీద మాకు అనుమానం ఉంది సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. భరత్ ఇచ్చిన స్టేట్మెంట్తో పోలీసులు సంకీరాములు హిస్టరీపై ఫోకస్ పెట్టారు. ఆ విచారణలో మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. సంకీరాములకు పార్వతమ్మకు 2012 నుంచి ఇల్లీగల్ అఫైర్ ఉంది. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. అయితే వీరి అక్రమ బంధానికి పార్వతమ్మ భర్త చంద్రయ్య అడ్డుగా ఉన్నాడని భావించి 2016లో వీరు ఒక దారుణమైన మాస్టర్ ప్లాన్ వేశారు. సింగోటం జాతర చూపిస్తామని చంద్రయ్యను నమ్మించి ఒక ఆటో డ్రైవర్ సహాయంతో చందుపట్ల వాగు దగ్గరకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారు. ఆ పాత మర్డర్ కేసులో నాగర్ కర్నూలు పోలీసులు అప్పట్లోనే దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీటు కూడా దాఖలు చేశారు. భర్తను చంపిన ఆ నమ్మక ద్రోహం ఇక్కడితో ఆగలేదు. వీళ్ళకు 2012 నుంచి కూడా అక్రమ సంబంధం, ఇద్దరు కూడా ఒకటే గ్రామానికి చెందిన వాళ్ళు, ఖానాపూర్ గ్రామానికి చెందిన వాళ్ళు, అక్రమ సంబంధం ఉండి ఈ అక్రమ సంబంధానికి ఈ పార్వతమ్మ భర్త చంద్రయ్య అడ్డం వస్తుందని చెప్పేసి ఈ చంద్రయ్యని మన సింగోటం జాతర దర్శనం చేసుకుని వద్దామని తీసుకుపోయి 2016 సంవత్సరంలో వీళ్ళిద్దరూ తర్వాత ఒక ఆటో డ్రైవర్ ముగ్గురు కలిసి అతన్ని చంపేయడం, చందుపట్ల గేట్ దగ్గర చంపేసారు. అది కూడా మనకు ఒకటి మర్డర్ కేసు అయింది ఇక్కడ. అది కూడా మర్డర్ కేసు అయి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది మన నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్.
చూశారుగా పరస్త్రీ వ్యామోహం ఒక సంసారాన్ని ఎలా కూల్చేసిందో. భర్తను చంపిన ఆ కిలాడి జంట అనుబంధం ఆ తర్వాత సజావుగా సాగిందా అంటే అస్సలు లేదు. జైలుకు వెళ్ళినా వచ్చినా సరే వారిలో మార్పు కూడా రాలేదు. సదా గొడవలు, పాత కక్షలు, దానికి తోడు మరో కొత్త అక్రమ సంబంధం. ఆ తర్వాత ఆ కిలాడి ప్రియుడు వేసిన మరో మరణ స్కెచ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భర్త చంద్రయ్య మరణం తర్వాత సంకిరాములు, పార్వతమ్మల మధ్య ఆర్థిక గొడవలు, వ్యక్తిగత వివాదాలు ఎక్కువయ్యాయి. సంకిరాములు తన దగ్గర ఉన్న 2-3 తులాల పుస్తెల తాడును దొంగిలించాడని పార్వతమ్మ గతంలో పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టింది. దీనికి తోడు రాములకు లక్ష్మి అనే మరో మహిళతో ఇల్లీగల్ అఫైర్ ఉంది. ఈ విషయం తెలిసి పార్వతమ్మ నిరంతరం రాములతో గొడవ పడుతూ వేధించేది. కోర్టు ఖర్చులు, పోలీసుల కేసుల వల్ల విసిగిపోయిన నిందితుడు రాములు తన కొత్త ప్రియురాలు లక్ష్మితో కలిసి పార్వతమ్మను శాశ్వతంగా వదిలించుకోవాలని ఒక క్రూరమైన స్కెచ్ వేశాడు. మే 26 ఇద్దరూ కలిసి మద్యం తాగుతుండగా పార్వతమ్మ ఫోన్ చేసి గొడవపడటంతో ఆ రాత్రే ఆమెను అంతం చేయాలని డిసైడ్ అయ్యారు. ప్లాన్ ప్రకారం సంకిరాములు తన కొత్త ప్రియురాలు లక్ష్మిని పాలెం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకు ఉంచి తాను బైక్పై ఖానాపూర్ వెళ్లి పార్వతమ్మను నమ్మించి తీసుకొచ్చాడు. అక్కడ్నుంచి నేరుగా శ్రీశైలం పొలం వద్దకు తీసుకెళ్లి ఆమెకు మద్యం తాగించారు. పార్వతమ్మ నిద్రలోకి జారుకోగానే లక్ష్మిని అక్కడికి పిలిపించాడు. సంకిరాములు ఒక పెద్ద కర్రతో పార్వతమ్మపై దాడి చేసి ఆపై కత్తితో గొంతు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆ కిలాడీలు ఆమె ఒంటిపై ఉన్న వెండి కడియాలు, చెవుల కమ్మలను లక్ష్మి తీసుకోగా మొబైల్ ఫోన్ను రాములు తీసుకున్నాడు. సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు శవంపై మొక్కజొన్న వ్యర్థాలు వేసి దాడి చేసిన కర్రను కూడా అందులోనే వేసి పెట్రోల్ పోసి తగలబెట్టి అక్కడ్నుంచి ఎస్కేప్ అయ్యారు. ఈ ఘోర ఉదంతంపై ఖానాపూర్ డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో పోలీసులు సీరియస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. సాంకేతిక ఆధారాలు, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో రామాలయం వద్ద రాములు, లక్ష్మి అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు వారిని సినిమాటిక్ స్టైల్లో చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో విచారణ జరపడంతో ఆ కేటుగాళ్లు తలవంచి తమ పాపాలను ఒప్పుకున్నారు. నిందితుల నుంచి దొంగిలించిన వెండి ఆభరణాలు, ఒప్పో మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించారు. తప్పు చేసిన వారు చట్టం నుండి ఎప్పటికీ తప్పించుకోలేరని ఈ ఘటన మరోసారి నిరూపించింది. అక్రమ సంబంధాలు క్షణికానందాన్ని ఇస్తాయేమో కానీ జీవితాలను శాశ్వతంగా చీకట్లోకి నెట్టేస్తాయి. ఇలాంటి మోసగాళ్ళు, కేటుగాళ్ళు పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. నేరస్తులకు చట్టం ఇచ్చే శిక్షలు ఇతరులకు హెచ్చరికగా మారాలి.